హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీ మనీ 786. చాలా డేస్ అయిపోయింది కదా. యాక్చువల్గా నజర్ అంటే నేను ఏదో అనుకున్నాను, కానీ చాలా గట్టిగా ఈసారి నాకు చాలా గట్టిగా తగిలింది అనమాట. అసలు కార్తీక పౌర్ణమి కూడా సెలబ్రేట్ చేసుకోలేనంత నేను చాలా సిక్ అయిపోయాను 1 వీక్ మొత్తము. సో మా మమ్మీ అన్నది నదీ స్నానము, మా మమ్మీ వాళ్ళ ఊరు అనమాట ఇది, భువనగిరి దగ్గర తాజ్పూర్. అక్కడ నదీ స్నానం చేసి వస్తే హెల్త్ కూడా బాగా సెట్ అవుతుంది. పోదాము కార్తీక మాసంలో. యాక్చువల్గా కార్తీక మాసంలో ఎప్పుడైనా నేను వెళ్ళాలి ఖచ్చితంగా ఒకరోజు, అది కార్తీక పౌర్ణమికే వెళ్ళాలి అని చాలా అనుకున్నాను, కానీ ఆ రోజు నాకు అస్సలు హెల్త్ సపోర్ట్ చేయలేదు. సో ఆ రోజు వెళ్ళలేకపోయినాను. అందుకని సండే రోజు ఏ డే అయినా సరే అని చెప్పేసి, కార్తీక మాసం అంతా మంచి డేసే కదా, ఒక్కరోజు వెళ్ళేసి ఆ రోజు చేసుకొని వస్తే నీ హెల్త్ కూడా బాగుంటుంది అని చెప్పేసి మా మమ్మీ తీసుకొని వెళ్ళిందనమాట. చూడండి ఎంత బాగుందంటే, ఇక్కడ ఫస్ట్ నవగ్రహాలకు వెళ్ళగానే ఫస్ట్ నవగ్రహాలకు తిరిగేసి వచ్చి నదిలో స్నానం చేసేసుకున్నాం అనమాట. చాలా అంటే అసలు చేపలు అయితే ఫిషెస్ ఎన్ని ఉన్నాయంటే అక్కడ, చాలా ఫిషెస్ ఉన్నాయి. కానీ చాలా బాగా అనిపించింది. మా మోక్షు అయితే అస్సలు నేను చెయ్యా అని చెప్పేసి మస్తు తను భయపడింది. యాక్చువల్గా ఫిషెస్ని చూసి భయపడింది. అయినా కూడా అంత దూరం పోయినందుకు చేయకపోతే ఎలా అని చెప్పేసి మా మమ్మీ తొందరగా 2-3 చెంబులు అయితే పోసేసింది. తను ఏడ్చినా సరే 2-3 చెంబులు అయితే పోసేసింది. అసలు ఈ కార్తీక మాసంలో నదీ స్నానమైన సముద్ర స్నానమైన ఖచ్చితంగా చేస్తే మన హెల్త్కి చాలా మంచిది. విష్ణుదేవుడు ఆ నది దగ్గర ఉంటాడనమాట. సో అందుకని ఆ నదీ స్నానం అనేది మనం చేస్తే మన హెల్త్ చాలా బాగుంటుంది, సుఖ సంతోషాలు కూడా ఉంటాయి. నేను ఇక్కడ శివలింగానికి ఇలా వాటర్ పోస్తుంటే నాకు సాంగ్ గుర్తుకొచ్చింది అనమాట. కొంగవాగు నీళ్ళు నీకు లాలపోయేనా అనుకుంటా. సో నాకైతే బాగా అనిపించింది. ఇట్లా చూసిరు కదా, కొంచెం నా ఫేస్ అయితే డల్ ఉండే మొత్తము. మా జానకు కూడా ఇంకా తను మునగనీకి ఫిషెస్ గురించి తను కూడా చాలా భయపడుతుంది. నేను మునగనక్క అనేసి అంటే సరేలే అని చెప్పేసి తనకు అట్లా పోసేసిన అనమాట నేను. ఇది మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడ చిన్న వాగు, మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం. లాస్ట్ ఇయర్ ఒక్కటి మేము వెళ్ళలేదు. చిన్నగా ఉండే అప్పుడు వాగు, అసలు వాగే కాదు, కొన్ని నీళ్ళున్నా కూడా అందులో స్నానం చేయాలని కార్తీక మాసంలో అట్లా వెళ్ళి మేము చేసేసి వస్తుండే. బట్ ఈసారి చాలా బాగా చేసారనమాట, చాలా బాగా అయింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది అక్కడ. సో అక్కడ స్నానాలు కాగానే ఫస్ట్ మనం దీపాలు అయితే వదిలేయాలి కదా, అందుకని మా అమ్మ అయితే ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే చేస్తుంది. మా మోక్షు నేను కూడా వదిలేస్తా దీపం అని చెప్పేసి మా మోక్షు అంటుంది. సో అక్కడ స్నానాలు అయిపోగానే అవి తడి బట్టలతోనే మేము పిండి దీపాలలో పువ్వొత్తులు వేసేసుకొని మేము అక్కడ దీపాలు వదిలేసినాం అనమాట. అందరం, నేను, మా మమ్మీ, మా డాడీ అందరం కూడా అక్కడ వదిలేసినాము. అసలు అన్నిటికంటే చాలా మంచి మాసం ఏంటంటే కార్తీక మాసమే కదండి. ఈ కార్తీక మాసంలో రోజు దీపాలు పెడితే కూడా మంచిదని నేను ఒక దగ్గర విన్నా, అది మీకు చెప్తున్నాను. ఏంటి అని అంటే, మన పెద్దవాళ్ళు చనిపోయిన మన పితృదేవతలు ఈ కార్తీక మాసంలో వాళ్ళు కిందికి వస్తూ ఉంటారంట. నేను విన్నది మాత్రం చెప్తున్నా, నాకు తెలీదు, నాకు ఒకరు చెప్పారు. సో వాళ్ళు వచ్చే దారి అంట, మనం ఎన్ని దీపాలు పెడుతుంటే వాళ్ళకంత వెలుగంట. ఇప్పుడు ఆ వెలుగు, నేను ఇప్పుడు దీపం పెట్టలేదు, మన పితృదేవతలు ఎవరో ఒకరు, మన తాతలు ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళకి దారి కనబడకుండా వాళ్ళు మనని శపిస్తారు. సో అందుకని ఈ కార్తీక మాసంలో మనం పెట్టే దీపాలు ఇంటికి యజమాని పెట్టాలి దీపాలని ఎందుకు అంటారు? వాళ్ళ సైడ్, ఇప్పుడు డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళనే మనం ఎక్కువ అడ్జేస్తాం కదా. సో అందుకని వాళ్ళు కిందికి వస్తారనమాట. భూలోకానికి వచ్చేటప్పుడు మనం పెట్టే దీపాల వెలుగుతోని వాళ్ళకి ఏ అడ్డంకు లేకుండా సాఫీగా వచ్చేస్తారండి. అప్పుడు మనల్ని వాళ్ళు శపించకుండా ఆనందంగా వాళ్ళు కిందికి వస్తారు. అదే మనం ఇప్పుడు ఏం దీపాలు పెట్టకుంటే వాళ్ళకి చీకటిమయంలో ఉండి వాళ్ళు మనల్ని శపిస్తారంట. సో అందుకని కార్తీక మాసంలో అసలు ఎందుకు చాలామంది డైలీ దీపాలు పెడతారు. డైలీ టెంపుల్కి వెళ్తున్నా కాబట్టి నాకు తెలుస్తుంది, నాకు తెలియదు ఇన్ని డేస్ ఎందుకు అని అనుకుంటే, సో ఇది ఒక రీజన్ అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైందనమాట. అందుకే కార్తీక మాసంలో ఖచ్చితంగా దీపాలు అయితే మనము ముట్టించుకోవాలి. సో అక్కడ నేను ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఇట్లా ముట్టియాలని అనుకున్నాను. సో అప్పుడు కుదరలేదు కాబట్టి నిన్న నేను 365 ఒకటి మా డాడీ ఏమో అందులో నదిలో వదిలేసినాము, ఇంకొకటేమో నేను ఇక్కడ శివాలయం ముందు నేను ఇక్కడ వెలిగించేసిన. నాకెందుకో శివయ్య
ఒక పాజిటివ్ వైబ్. కార్తీక మాసం కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ కూడా కార్తీక మాసంలో ఒక్కసారి వీలైతే భువనగిరి దగ్గర తాజ్పూర్ విలేజ్ ఇదైతే, సో వీలైతే ఎవరైనా ఈ కార్తీక మాసం అయ్యేలోపు ఒక్కసారి వెళ్ళి మీరు కూడా ఇట్లా చేసుకోండి, నది స్నానం చేసుకోండి. చూసిరా నా దీపం ఎంత బాగా వెలుగుతుందో. నాకైతే చాలా పాజిటివ్ వైబ్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనం శివాలయానికి వెళ్తే ఫస్ట్ నందీశ్వరుని చెవులో మేము వచ్చినాం, నువ్వు వెళ్ళి శివయ్యకి చెప్పు అని చెప్పి మనం చెప్పుకొని శివయ్య ఆయన అనుమతి ఇస్తే అప్పుడు శివయ్య మనకి అనుగ్రహం ఇస్తాడనమాట. సో అట్లా చేసేసుకొని దర్శనం చేసుకుని, ఎవరైనా సండే కాబట్టి జనాలు లేరు, కానీ పౌర్ణమి అయితే అసలు అక్కడ కాలు పెట్టే సందు కూడా ఉండదు, అంత జనాలు ఉంటారు. చూసేట్టుగా లొకేషన్ అయితే ఆసమ్ లొకేషన్ అండి. ఖచ్చితంగా ఒకసారి వీలైతే మాత్రం ఎవరైనా భువనగిరి దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఇక్కడికి. సో మేమైతే దర్శనం కూడా మంచిగా చేసేసుకున్నాం. దర్శనం కూడా చేసేసుకుని ఇంకా దారి మధ్యలో మనకి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ చాలా చేంజెస్ చేసారండి. అప్పుడు తిరగడానికి అంతా ఉండే, అసలు తిరగడానికి లేకుండా సైడ్ నుంచి చూడకుండా మొత్తం ప్యాకప్ చేసి పెట్టేసారు. రాను రాను మొత్తం చేంజెస్ అవుతున్నాయి అక్కడ కూడా. చూడండి సండే కదా, అందుకని లైన్ ఇంత ఉంది. నేనైతే సైడ్ నుంచి అమ్మ కనిపించేసింది, నేను అమ్మ సైడ్ నుంచి మొక్కేసుకొని వచ్చేసిన అనమాట. ఇంకా ఇట్లే మంచిగా అక్కడ శివయ్య దర్శనం అయిపోయింది, ఇక్కడ ఎల్లమ్మ దర్శనం కూడా మేము చేసుకున్నాం. సో భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. అందరికీ భువనగిరి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో దారి మధ్యలో నాకు ఏదో ఒక చిరుతిండి, అంటే నేను ఇప్పుడు జస్ట్ ఒక్క పూట అన్నం తింటున్నా, మధ్యాహ్నం ఫ్రూట్స్ తినడం కోసం నేను ఈ జామకాయలు తీసుకున్నా. అండ్ నాకు ఇష్టమైనది ఏంటంటే గేగులు. సో గేగులు కూడా నేను తీసుకున్నా. సో ఇట్లనే మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.